నిజంగా వాళ్ళు ఇది హిందూ దేశం కాబట్టి హిందువులే ఇక్కడ జనం, మిగతా వాళ్ళంతా సెకండ్ రేట్ సిటిజన్స్, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు పనిచేయరు అనేటువంటిదే బీజేపీ వారు నిజంగా ఫాలో అయితే మొన్న ఎందుకు తీసుకొచ్చి సోఫియా ఖురేషిని కూర్చోబెట్టుకున్నారు పక్కన? మొన్న మొత్తం మన యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నా ఓ పక్కన తీసుకొచ్చి సోఫియా ఖురేషి అనేటువంటి ఒక ముస్లిం లేడీ, ఆవిడ కళ్ళల్లో ఏదో కొంచెం ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది, ఆవిడని తీసుకొచ్చి ఇంకెవరు లేరా? ఆవిడని ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు పక్కన? ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు మన స్ట్రెంగ్తే ఇది. యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే ఇక్కడ మతాల పేరు చెప్పి కొట్టుకోరు. దానికి కారణం హిందువులే. ఎస్, హిందువులే. ఎందుకంటే హిందువులది ఒక మతం కాదు అది. దీని మీద నేను చెప్పింది కాదు, ఒకే ఒక అఫీషియల్ జడ్జిమెంటు, తర్వాత మళ్ళీ మతం మీద జడ్జిమెంట్ రాలా. రాజేంద్ర గడ్కరీ అనేటువంటి ఆయన 1964లో ఓ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు ఆయన? when we think of Hindu religion, unlike other religions in the world, the Hindu does not claim any one prophet. మనకి ఒక ప్రాఫిట్ లేడు, మొహమ్మద్ ప్రవక్త లాగా, జీసస్ క్రైస్ట్ లాగా ఒక ప్రాఫిట్ లేడు మనకి. ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్. ఒక దేవుడు లేడు, అసలు దేవుళ్ళు ఏంటో కూడా మనకు తెలియదు. మనకి రాజస్థాన్లో పోతే అక్కడ కాటేశ్యామ్ అని చెప్పి కృష్ణుడి గుడి ఉంటుంది. అది ఏంటంటే ఘటోత్కచుడి కొడుకు బర్బరీకుడికి కృష్ణుడు వరం ఇస్తాట, నిన్ను పూజిస్తారు నా పేరుతోటి అని. అసలు ఘటోత్కచుడికి బర్బరీకుడు అన్న కొడుకున్నాడనే మన భారతంలో ఎక్కడ ఉండదు. అక్కడది పెద్ద గుడి, విపరీతమైన జనం ఎప్పటి నుంచో. ఇక్కడ అక్కడ దేవుడి దగ్గర కూడా మనం ఏదైనా కొత్త గుడికి వెళ్తే స్థల పురాణం అని చెప్పి పురోహితుడే చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆచార్య గారు చెప్తాడు ఈ స్థల పురాణం ఇదని. అక్కడికక్కడ తెలుసుకుంటాం మనం గాడ్ని. ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్. ఇట్ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు ఎనీ వన్ డాగ్మా. ఇట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్ ఫిలసాఫిక్ కాన్సెప్ట్. ఇట్ డస్ నాట్ ఫాలో ఎనీ వన్ సెట్ ఆఫ్ రిలీజియస్ రైట్స్ ఆర్ పెర్ఫార్మెన్సెస్. ఇన్ ఫ్యాక్ట్ it does not appear to satisfy the narrow traditional features of any religion or creed. It may broadly described as a way of life, nothing more. ఇందులో పాలిథియిస్టిక్ ఉండొచ్చు, అంటే బహుదేవతారాధన. మోనోథియిస్టిక్ ఉండొచ్చు, ఏకేశ్వరోపాసన. ప్యాంథియిస్టిక్ ఉండొచ్చు, సర్వదేవతావాదం. మోనిస్టిక్ ఉండొచ్చు, ఏకత్వం, దేవుడు ఒక్కడే ఉన్నాడు. అగోయిస్టిక్ ఉండొచ్చు, అంటే ఆజ్ఞేయవాది, కనపట్లేదు కాబట్టి నేనేమో నమ్మను. నాకు ఈ మాట ఎవరు జైపాల్ రెడ్డి గారు చెప్పాడు. నేనేమి నాస్తికుడిని కాదు, యాగ్నాస్టిక్ అన్నాడు. యాగ్నాస్టిక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, నాకు దేవుడు కనపట్లేదు కాబట్టి నేను దేవుడి మీద ఏమి దృష్టి పెట్టను, దేవుడి సంగతి నాకు అనవసరం. హ్యూమనిస్ట్, అది కూడా మన కల్చర్లో ఒకటి, మానవతావాది. ఎథిస్ట్ అంటే నాస్తికుడు. వీళ్ళందరూ కూడా ఈ మతంలో ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరిని కూడా నువ్వు దేవుడిని నమ్మకపోతే నువ్వు ఆ మతంలో లేవనడానికి లేదు. నాస్తికుడికి కూడా చార్వాకుడు అన్నవాడిని చార్వాక మహాముని అనే పిలిచారు. చార్వాక మహాముని అని పిలిచారు తప్ప అతన్ని తప్పు నువ్వు అని దేవుడు లేడంటావా అని అనలే. అతను తీరి పెట్టాడు, దేవుడు లేడు, ఏం లేదా, ఎంజాయ్ చేయండి లైఫ్ అని. నా తీరిని కూడా అతన్ని మహాముని అనే అన్నారు. ఇటువంటి ఒక పెద్ద సముద్రం లాంటి మన సిస్టమ్ని తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో ఇది మిగిలినట్టుగా దీంతో సమకాలీనమైనవి ఏవి మిగల్లా. మనకు ఎంత ఏన్షియంట్ కల్చరో చైనా వాళ్ళది అంతే, గ్రీక్స్ది అంతే, కానీ అక్కడెక్కడ మిగల్లా. మనకి ఎలా మిగిల్చుకుంటూ వచ్చారు. దీంట్లో గొప్పతనం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి బతికించుకుంటూ వచ్చారు. కాగితం లేదు, రాయటానికి ఏమీ లేదు, అసలు లిపే లేదు. మాట ద్వారా, ఆ మాట ద్వారానే అలా శృతి స్మృతి అని ఇన్నేళ్ళు లాక్కుంటూ వచ్చారు. దీనికి ఒక మతం కలర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇది మతం కాదు, ఇది ఒక సంస్కృతి. ఇక్కడ ఎవరిని పూజించినా మనకేం నష్టం లేదు. మనకి మన బ్లడ్లోనే, మన జీన్స్లోనే అసలు ఇది లేదు, ఇది మత విరోధం అనేది లేదు. మీకు వివేకానందుడు చెప్తాడు, టాలరెన్స్ అన్న మాట అంటే మత సామరస్యం, దాన్ని టాలరెన్స్ అంటారు. టాలరెన్స్ అన్న మాటే తప్పన్నాడు. టాలరెన్స్ నువ్వెవడో టాలరేట్ చేయడానికి, అవతల మతాలను మేము సహిస్తున్నామండి, నువ్వెవడో సహించడానికి, అక్కడే నీ ఈగో బయటపడుతుంది. టాలరెన్స్ కాదు, యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అని చెప్పు. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎవ్రీ రిలీజియన్. అన్ని మతాల్లో ఉన్న సారాన్ని మేము ఒప్పుకున్నాం, అదే హిందుత్వం అని.
హిందుత్వం అనేది ఏరియాని బట్టి వచ్చింది. మనది సనాతన ధర్మం అంటే అది అలాగా. సనాతనం అంటే అర్థం ఏంటి? పోదు అసలు, ఎన్నేళ్ళైనా పోదు, అలాగే ఉంటుంది. నిజంగా ఉంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ మధ్య ఏంటో పోతోంది రోజు. ఈ గత 15 ఏళ్ళుగా మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు ఇదే గొడవ. హిందూ మతం ఇంక ఉండదండి, ఇదే ఆఖరి దీపావళి, ఇదే ఆఖరి హోలీ, ఇదే చేసుకోండి, ఇంక మళ్ళీ ఉండదు, ఎవరో వచ్చేస్తారు మన మీదకి. ఎందుకు ఆ భయాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి? నెక్స్ట్ పాకిస్తాన్లో విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిమ్స్ వచ్చి మన అందరినీ చంపేశారు, మన వాళ్ళందరూ పారిపోయారు. హిందువులు ఎవరికి దమ్ము లేదు, అందరూ పారిపోయారు. మన వాళ్ళని రేప్ చేశారు, మన వాళ్ళని చంపేశారు. ముస్లిమ్స్ వచ్చి గాంధీ గారు నోరు మూసి కూరుకోండి అన్నాడు, అందరూ ఊరుకుండిపోయారు. ఇదో ప్రచారం. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూడండి, ఇప్పుడు నెట్లోనే ఉన్నాయన్నీ. పాకిస్తాన్ విడిపోయింది, ఇండియా విడిపోలా, పంజాబ్ అనే రాష్ట్రం విడిపోయింది. పంజాబ్ అనే రాష్ట్రం పాకిస్తాన్ గాను పంజాబ్ గాను ఉండిపోయింది. పంజాబ్లో ఎంతమంది ముస్లిమ్స్ మిగిలారు, విడిపోయినటువంటి పంజాబ్లో ఎంతమంది హిందువులు మిగిలారు ఒకసారి చూడండి. ఇక్కడ అసలు ఎవరో మిగలలే, మొత్తం చంపేశారు వీళ్ళు. అక్కడ కనీసం 4% ఉన్నారు ఇంకాను. అలాగే రేప్ కేసులు, అబ్డక్టెడ్ కేసులు అన్నీ ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్తే అంటే దొరుకుతాయి. హిందువులు ఎంతమంది మిస్ అయిపోయారో ముస్లిమ్స్ అంతమంది మిస్ అయిపోయారు. అందరు రేప్ చేయబడ్డారో ఇటు అంతే. అక్కడ జరిగింది ఒక భయంకరమైనటువంటి నరమేధం. పక్కవాడు ఇంటి పక్కడు కొట్టేసుకున్నారు. అది మళ్ళీ రాకూడదు అనేదే ఇండియా ఆలోచన, అది ఎప్పుడు బతికుండాలనేదే పాకిస్తాన్ ఆలోచన. ఎందుకంటే పాకిస్తాన్కి ఇంక డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఎంతసేపు హిందువులు కొట్టేస్తారు, మనం వచ్చి జాగ్రత్త అని అలా మిలిటరీ రూల్లోనే రన్ అవుతున్నారు వాళ్ళు. మనకి ఇప్పుడు అది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 140 కోట్లని ఉన్నాం మనం, 30 కోట్లు లేని వాళ్ళు ఎప్పుడైనా మనం వచ్చి ఏం కొడతారు? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను, వాళ్ళ బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, మన జీడిపి ఏంటి, మన లెవెల్ ఏంటి? అసలు పాకిస్తాన్ చూసి భయపెట్టే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తున్నారు ఈవేళ. మాటికి ముస్లింలు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మన వాళ్ళే. నీ ముత్తాత బ్రదరు ఇస్లాంలోకి పోయాడు. అలాగే మన పక్కన ఎవరినైతే గుళ్ళోకి రానివ్వలేదో వాళ్ళందరూ ఇస్లాంలో కొందరు పోయారు, క్రిస్టియానిటీలో కొందరు పోయారు. బాగుంది అసలు ఉన్నారు. నీకేం నష్టం?